మీకేం తెలియదు, నా తెలివితేటలు చూపెడతా ఆగండి బాయ్. ఈ మాత్రం దానికి ఏందో మ్యాన్ పవర్ మెషినరీలు కావాలంట. ఓహో, అంత హడావుడి దెబ్బ ఇలా కుప్పకోవాలన్నమాట. అందుకే కుదురుకుండాలనేది. నీలో స్పెషల్ టాలెంట్ ఎందుకు గురు అని అడగడమే పెద్ద పాపం అయిపోయినట్టుందేడా. కొన్నిసార్లు పెట్స్ పైన ప్రేమ విపరీతంగా పెంచేసుకోవడం కూడా కరెక్ట్ కాదేమో అనిపిస్తుంటది, అవి మనల్ని ముంచేసినప్పుడు. మరిక్కడ ఏమైనా ముంచిందో చూస్తే ముక్కి ముక్కి నవ్వాల్సిందే. నా పిల్లే నా ప్రాణం, నా పిల్లే నా సర్వం అన్నంత సేపు లేదు, ముడ్డి తిప్పి మూత్రంతో ముంచేసింది. సరిపోయింది. ఇంట్లో పిల్లలుంటే సందడిగానే ఉంటుంది, కానీ చిచ్చర పిడుగులుంటేనే సందడితో పాటు సెడమియా కూడా ఉంటుంది. ఇదిగో ఇక్కడి బొడ్డోడిలాగా ఎలానో తలపగల కొడతాడని తెలిసాక సేఫ్టీగా ఉండడంలో తప్పు లేదులే. వీడిని ఎలానో ఆపలేం, మనమే జాగ్రత్తగా ఉంటే మంచిదని నెత్తికి హెల్మెట్ పెట్టుకుని పని చేసుకుంటుంది ఈవిడ. సూపర్. ఆగేళ్లకి మన శక్తి సామర్థ్యాలు చూపెడతా. ఉరికి ఫ్లిప్ బానే కొట్టిండు గాని వెనక్కి కుప్పబోలిండు. అదే ఫ్లోలో కవర్ చేసేద్దామని మూతి చెప్పి ఎర్రగొట్టుకున్నాడు. సూపర్ రా బుజ్జ. కొందరి ఓవర్ కాన్ఫిడెన్స్ ఎలా ఉంటదంటే అంతా నాకే తెలుసని అడిగేస్తారు, ఆగమైపోతారు ఇక్కడి ఆంటీలాగా. జాగ్రత్త జారుద్ది అంటే వినాలా ఈ పెద్ద మనిషి? టేక్ ఇట్ ఈజీ అంది ఎరగ తీసుకుని మునిగింది. బొక్కలో జిమ్ వర్కౌట్ చేయాలంటే జిమ్ కే పోవాలా ఏంది? ఇంట్లోనే జిమ్ సెటప్ చేసేస్తా, బాడీతో అరుపులు పుట్టించేస్తా అని పగల్లాగింది పచక్. చూసే వాళ్లతో అరుపులు పుట్టిస్తా అని గావు కేకలు పెట్టేసింది పిల్ల. పాపం గట్టిగా తగిలినట్టుంది. ఎప్పుడైనా కొత్తగా ట్రై చేయడంలో తప్పులేదు గాని ఆ ప్రయత్నంలో కుప్పకోలకుండా పక్కన జాగ్రత్త పెట్టుకోకపోవడమే తప్పు. ఇంకిప్పుడు తెప్పులు తప్పవు. అత్యాశ ఎక్కువైతే మనుషులే కాదు జంతువులైనా నిండా మునగాల్సిందే. పిల్లి మోకం దానికి పోసే పాలు సరిపోనట్టుకున్నాయి. నేను వేటగాడినన్నట్టు చేపలు వేటకు బయలుదేరింది, కాలు జారి నిండా మునిగింది. తీరిందా? సోషల్ మీడియాలో కనిపించే దాంట్లో సగం సుత్తే ఉంటుందనడంలో ఎలాంటి ఆశ్చర్యం ఉండదు. అయితే ఎవరికైనా అనుభవం అయితేనే కదా అర్థమయ్యేది. అరే పిల్ల భలే ఉందిరా అని ఓపెన్ చేస్తే పొళ్ళు బయటపడే షాక్. కొన్నిసార్లు మనం ఎంత కుదురుకున్నా, మన పనోడితనం ఎంత పొడిసెట్టున్నా, చుట్టూ ఉన్నోళ్లు సోది మొహాలైతే పని మొత్తం పెటాకులు అవడానికి 10 సెకండ్లు పట్టదు. హుషారుగా పోయిన దానికి ఉత్త కవరే మిగిలింది పాపం. డ్రోన్ ఎగరేసి మంచి ఫుటేజ్ పట్టుకురారా అంటే మొత్తానికి ఎగరేసేసాడు. ఇంకేముంది, ఇంకెంత చూసినా అది రాదు. గాల్లోకి ఎగరేసింది, గాల్లోనే కలిసిపోయింది. స్టంట్ వేసే ముందు దాని స్ట్రెంత్ ఏంటో అంచనా వేసుకుని ఉండాల్సింది. ముఖం పగిలాక ఏడిస్తే మాత్రం లాభమే ఉంది. అవి పెట్టింది ఎందుకు? లైన్ లో వెళ్ళమని. లేదు నా ఇష్టం వచ్చినట్టు పోతా అని దూకపోయింది, నడ్డెరగొట్టుకుంది. చేయగలిగినంతే చేయాలి, మోయగలిగినంతే మోయాలి. ఏదో సేవ్ చేసేద్దామని మొత్తాన్ని మీదేసుకుంటే మోయే స్పీడ్ వచ్చి జర్రమనిసారి మంచి క్రేజీ వీడియో తెద్దాం అనుకున్నారు. అనుకున్నట్టే అమ్మడొచ్చింది గాని గుండాయనకి గులాబ్ జామ్ అయింది. ఏముందలేక కొడుకో, ఎంత కవర్ చేసినా కవర్ అవ్వదులే. కాళ్ళిరిగింది కనపడుతూనే ఉంది. ఇక్కడివి రెండు మొక్క కోసం కొట్టుకుని చస్తున్నాయి. మీరిద్దరు కానివ్వండి, నేను ఎత్తుకుపోతా. ఈ కుక్క మాత్రం మామూలుది కాదు. పాపం వీటికి మైండ్ బ్లాంక్. ఆటతో అలరించేద్దాం, బుర్రకి మజానిచ్చేద్దాం అని బుర్ర పెట్టి బాధితే మజా అలా అందేలోపే ముంచేశాడు ఈ బుల్లి పుడతాడు. పాపం పిల్లగాడు ఇంకేం చేస్తాడు? రిస్క్ చేయడం మన బ్లడ్ లోనే ఉంది. ఏదైతే అదైంది, తర్వాత చూసుకుందాం. ముందైతే ముందుకు పోదాం. ఓరి నాయనో, ఇది జారేలాగే ఉందరో జగన్నాథం. ఎంతైనా ఈయన మామూలోడు కాదు. 2 చేతుల్లో నిండా నింపేసి చూసే వాళ్ళకి చెమటలు పట్టించేస్తున్నాడు. ఎక్కడ పడతాడో అని అనుకున్నట్టే అయింది. పుచ్చకాయ జ్యూసు పోయే, ఈయనకి పచ్చడాయే. అది చేపని ఇప్పుడు ఇటు కాల్చామా? ఇప్పుడు తెలివిగా అటెలా తెప్పాలో చూడండి. ఈ మాత్రం తెలివి ఉండాలరా దేనికైనా. అడ్డే బంగారు రాజు, నీ చేప వంటకం సూపర్ అయ్యా. అమ్మని జర్రుంటే జారేటోడిని. మెల్లగా ఆరాంసే. మొత్తానికి మడత పడిపోయిందిరా గురువా. జీవితం ఎంత జాగ్రత్తగా ఉన్నా జరిగేదాగలా. ఈ పిల్లి మోకం దానికి ఎంత ఎత్తులో పెట్టినా సరిపోలా. ఇంకెక్కడికో వెళ్ళిపోదామని స్పైడర్ లా ఎగిరింది. అదంతా అసామైంది. ఇంకోసారి ఇలాంటి స్టంట్ లేదింకా. తాగిన మత్తులో ఎప్పుడైనా తెంగరాశ లేకుండా తొంగోవాలి. లేదు చేయాల్సిందే అంటే మూల్యం చెల్లించాల్సిందే. మరి ఏంద్రా ఇది? చొక్క నీరు తాగడానికి సాయంకాలం పట్టేటుంది. ఎవడ్రా దీన్ని పెట్టింది? ఎంత ట్రై చేసినా చొక్క కూడా నోట్లో పడట్లా. అయినా సరే తాగేదాకా నేను ఎక్కడ తగ్గను. దీని అంతు చూస్తా ఈ రోజు. ఇదైనా ఉండాలి, నేనైనా ఉండాలి. వీడియో సరదాగా నవ్విస్తుంది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. సూపర్ కామెడీ అని కామెంట్ చేయండి. మీ లైక్ ఇంకా కామెంటే మిమ్మల్ని మరింత ఎంటర్టైన్ చేయడానికి నాకు ఎంకరేజ్మెంట్. పాపం వీటి కష్టం పగోడికి కూడా రాకూడదు. దొరికిందిరా ఫుడ్, ఆడొచ్చేలో బావగొట్టేయాలని దండయాత్రకు దిగిని. ఇదేందిరా కళ్ళకి కనిపిస్తున్నాయి కానీ తినడానికి రావట్లేదని అల్లాడిపోతున్నాయి పాపం. ఓరి నాయనో అనిపించే ఆగాలని ఎన్నో చూసుంటారు గాని ఈ పిల్ల చేసిన ఆగాన్ని చూసినాక మరీ ఎంత కాస్ట్లీ ఆగాన్ని ఎప్పుడూ చూడలేదయ్యా అనాల్సిందే. నీ బొందవాడ ఎంత పని చేసిందిరా పిల్ల మాత్రం. పిల్లి బుర్రతో బంగారం లాంటి పెట్రోల్ మొత్తాన్ని నేలపాలు చేసేసిందంతే. ఏం చెప్తాం, మొత్తానికి అల్లరి చిల్లర అయిపోయింది. ఈ డాగీ రాజా దగ్గర ఎంత దూరంలో చూడండి. కుదురుగున్న దాన్ని అస్సలు కుదురుగుండనివ్వకుండా కెలికేస్తుంది. దాని తోక పట్టుకుని కరిసేస్తుంది. అది మాత్రం ఎంతసేపు ఊరుకుంటది?
ఊరుకుంది, చల్ 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 చెల్లు మనిపించింది. ఏదేమైనా వీటి అల్లరి మాత్రం క్యూట్ కదా. పెద్ద పెద్ద ఎత్తు లెక్కలేక కింద పడిన వాళ్ళని చూసాం గానీ కారు బొక్కలో దూరలేక కుప్పగోలినోడిని చూడడం ఇదే ఫస్ట్ టైం. అప్పుడప్పుడు దరిద్రం ఎంత దరిద్రంగా ఉంటదంటే ఆ దరిద్రాన్ని చూసి దరిద్రానికే చీ అనిపిస్తుంటది. ఏంటి బ్రో అంత మాట అన్నావు అంటే అంతలా జరిగింది ఇక్కడ చూడండి. పాపం ఈ చివరి నుండి ఆ చివరికి క్లీన్ చేసుకుపోయి ఎంకి కొంచెం చేస్తే అయిపోద్దిరా అనుకునే టైంకి పెద్ద గండి పడింది. చిన్నపిల్లల్లాగా ఉన్నప్పుడు కొంచెం ఆటకాయితనం ఎక్కువ ఉంటుంది, వాళ్ళని అస్సలు కంట్రోల్ చేయలేము అనడంలో అస్సలు డౌట్ లేదు. అయితే ఇక్కడ ఈ బొడ్డోడి బాండాశాలకైతే బాబో ఈడు మామూలు ఆటకాయ కాదు, సేమ టపాకాయ అనాల్సిందే. ఈడి ఆగాన్ని ఆపడానికి ట్రై చేయడం కన్నా తలబట్టుకుని తప్పించుకోవడం నయం. మంచి మంచి ఫోటోలు దిగాలి, పోస్టులు పెట్టాలి అని ఎవరికి మాత్రం ఉండదు. అలానే ఈ పిల్లోడు మంచి పోజ్ ఇచ్చాడు. అయితే అది దగ్గరకు వచ్చే వరకు తెలియలా అది ముంచేసిందని. ఇంకా నో ఛాన్స్, సతికిలబడి సల్లబడమే. అనుకోకుండా జరిగే వాటికి అనుభవించినా ఏమనిపించదు గాని పగడ్బందీగా ప్లాన్ చేసి పప్పల్ని చేస్తారు చూడండి, అదే పాపం. అసలు మ్యాటర్కి వస్తే ఈ అమ్మాయి పాపం గుడ్డిగా అడిగేసి ఘోరంగా పడింది. ఆగరా ఈ రోజు నీకు నా స్ట్రెంత్ ఏంటో చూపిస్తా, నా స్టామినా చూసి సిగ్గుపడేలా చేస్తా. ఉయ్ హేళన చేయకండి బ్రో, అప్పుడప్పుడు అలా జరుగుతుంటాయి. షాపింగ్ కి వచ్చారు, షాపింగ్ చేస్తున్నారు, అంతా నార్మల్ గానే ఉంది. మేడం కేమో ఏం చూస్ చేసుకోవాలో బుద్ధిగా అర్థం కావట్లేదు. అలా ఆలోచనలో మునిగిన సమయాన ఎవడ్రా ఈడు అని ఒక్క క్షణాన తేలింది. గేట్లు కట్టాడు, గేట్లకు గొళ్ళెం పెట్టాడు, గొళ్ళెనికో తాళం పెట్టాడు, మొత్తానికి సెట్టు అనుకున్న టైంకి మనోడి పనోడితనం బయటపడింది. ఇది చూశాక అర్థమైంది తాళం పడింది గేటుకి కాదు మాస్టారు మైండ్ కని. సరదాకి పోయి సిల్లు పెట్టుకోవడం ఆ పైన సల్లబడడం కొంతమందికి కొత్త ఏం కాదు. సరదాగా ప్లే గ్రౌండ్ సెటప్ చేశారు గానీ అది కరెక్ట్ ప్లేస్ కాదని సిల్లు పడేదాకా తెలియలా వీళ్ళకి. బంగారం లాంటి కారుకు పడింది పెద్ద బెండు. ఎప్పుడైనా అతి ఉత్సాహం ఆగానికే దారితీస్తుంది. ఆనందంలో ఆరసాపింది, శేషాలని సల్లబెట్టింది. వీడియో చేసి తుత్తరలో జరిగిందన్నమాట ఇదంతా. చూసుకోవాలి కదా. ఎప్పుడు అన్ని అనుకున్నట్టే సాఫీగా అయిపోతే ఇంకా చెప్పడానికి ఏముంది, చేయడానికి ఏముంది. కాకపోతే ఇలా మరీ దారుణంగా అవ్వకపోతే చాలు ఎవరికైనా. పాపం చేసింది మొత్తం శాండాలమైంది. రోడ్డు పైన రైడుకు పోతున్నోడికి ఓరినాయనో అనిపించే భారీ షాకు. పచ్చపాము కోపించి పారేసిందంతే. ఈయన అప్రమత్తంగా ఉన్నాడు కాబట్టి సరిపోయింది. పలుక్కుమని పరుగులు తీసి సాయం చేసేటోడు దోస్తు. అట్ట కాకుండా ఎగబడి తీరిందా సరదా అని పొర్లుకుంటూ నవ్వేటోడు జిగిడి దోస్తు. కొన్నిసార్లు దమ్కి ఇచ్చే దోస్తులనైనా తట్టుకోగలం గాని తేడ్ దిమాగ్ దోస్తుగాళ్ళని తట్టుకోవడం అంటే దిమ్మ దమ్దమ్ అయిపోద్దనే చెప్పొచ్చు. ఇక్కడ ఇదే లైవ్ ఎగ్జాంపుల్. ప్రశాంతంగా పడుకున్న వాళ్ళని అల్లాడించి పారేశాడు. 1, 2, 3. వీడియో చివరి వరకు చూసారంటే ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. తప్పకుండా లైక్ చేయండి. అలానే మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.